మార్నింగ్ నాన్న. ఇవాళ స్కూల్కి వెళ్ళదులే, రేపు వెళుతూ గాని. ఎందుకు నాన్న? I have to go to school today. ఏ? I have poetry recital today and teacher told me that I have to come. Please Nana. I'm ready Nana. హలో. బంగారు 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 బంగారు, కంగారు కంగారు పడబోకు కంగారు. ఇక ముందు కాలం మనదేరా బాసు, అంటించకుండా పేలేను టపాసు. చెప్పు విక్టర్, ఎప్పుడొస్తావు? చెప్తాను. వెంట్రుకలు తెల్లబడిపోయాయి, వయసు అయిపోయింది సత్య. నాకు వయసు అయిందా లేదా నిన్న కాఫీ షాప్లో నీకే తెలుసుంటుంది విక్టర్. అయినా నన్ను అడుగుతున్నావు చూడు, అదే విక్టర్ అంటే. ఒప్పుకుంటాను, పిచ్చగొట్టుడు కొట్టావు, కానీ ఇంకొక నిమిషం ఉండుంటే ఫినిష్ చేసేవాడిని. అవును, నిన్ను. చిరిగింది నీ చొక్కా సత్య. ఫైట్ జరిగాక చొక్కా చెరకుండా ఎలా ఉంటుంది? పోలీసు ఉద్యోగం వద్దని చెప్పి మమ్మల్ని అందరినీ శోక సముద్రంలో నెట్టేసి ఇప్పుడేంటి సత్య సడన్ ఇందులో ఎంటర్ అయ్యావు? అది చాలా రోజుల తర్వాత. మంచి విషయం, నాకు సంతోషమే. తెలియక అడుగుతున్నాను, అదేమన్నా నీకు సొంతమా? కాదు కదా. లవ్వరా? కాదు కదా. మరెందుకు సత్య? దురద. నువ్వు అనుకుంటున్న దురద కాదు విక్టర్, పోలీసు అడుగున్న దురద. అర్థమైందా? చాలా బాగా. నేను నీలాగే సత్య, నువ్వన్నట్టే నేను గీతకు అటువైపు వెళ్ళిపోయాను. నీ మాట నేను వినలేదు సత్య. ఎందుకంటే అంతకుముందే నేను గీత దాటేశాను. తిరిగి రావాలంటే చాలా కష్టం. అంతే. అర్థమైందా సత్య? క్లియర్గా విక్టర్, క్లియర్గా. ఇంకేంటి సత్య, విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు. మీట్ అవుదాం రా, ఫర్ ఓల్డ్ టైమ్ సేక్. ఇప్పుడు అన్నావు చూడు, నువ్వు మగాడివి. అది అది సత్య అంటే. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం సత్య. అందువల్లే నాకు అంతగా బాధ కలిగింది. నీతో కలిసి ఏదేదో చేయాలని ఎంత ఆలోచించాను తెలుసా? నేను ఒకరిని నమ్మి మోసపోయానన్నదే నా మంటంతా. అందులో నుంచి ఇంకా బయటికి రాలేదు. ఇంకా నేను నా పని మాత్రమే చేశాను విక్టర్. నువ్వు చాలా మంచివాడివి, మీరందరూ చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళు అన్నంత బిల్డప్ ఇవ్వకు. నీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీతో పాటు నంబర్ 1 బోకులు. ఒప్పుకుంటున్నాను. అందుకే కాసేపట్లో నేను నీకు ఫోన్ చేసి అదే మాట చెప్పబోతున్నాను. నేను నా పని మాత్రమే చేశానని. అర్థం కాలేదు? నేను తన్ని కిడ్నాప్ చేశాను సత్య. నాకు అర్థం కాలేదు. నేను తనని కిడ్నాప్ చేశాను సత్య. ఇప్పుడు అర్థమైందా? చంద్రముఖి, 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 ఎవ్రీథింగ్ ఓకే? Yeah. సత్య. Is everything okay? యా, ఆల్ ఇస్ ఫైన్. సారీ. ఎవరిని కిడ్నాప్ చేశారన్నా విక్టర్? భయపడ్డావా లేదా? వెళ్ళి చెక్ చేసావా లేదా? లేక ఎదురుగా కూర్చొనుందా? చెప్పు విక్టర్. నేను మాట్లాడుతూనే ఉన్నా కదా. నువ్వేమో చెప్పు విక్టర్ చెప్పు విక్టర్ అంటుంటే తర్వాత నేను మాట్లాడుతూనే ఉండాలి. ఏదో తగ్గింది సత్య. నీ దగ్గర ఇంతకుముందు ఉన్న ఉత్సాహం లేదు, ఇప్పుడు చురుకుదనం లేదు, పొగరు కూడా కొంచెం తగ్గింది. ఏమైంది సత్య? అదే ఆలోచిస్తున్నాను. అదేంటో నేను చెప్తాను. జనరల్గా మన ఈ ఫోన్ కాల్స్ అవి పోలీసులు ట్రేస్ చేస్తూ ఉంటారు కదా. మనం చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాం. ఆ పని నువ్వు చేయలేదా? చేసుంటే ఈ పాటికి నేను ఎక్కడున్నా నీకు తెలిసిపోయి ఉండేది. 10 సెకండ్లో ఈ కాల్ కట్ అవుతుంది. 30వ సెకండ్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు అమ్మాయిని కిడ్నాప్ చేసిన సత్య అన్న మాట అప్పుడు నీ చెవిలో మారుమోగుతుంది. పబ్లిక్ స్కూల్ గేట్ ముందు నుంచొని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తాను సత్య.
చెక్ ది స్ట్రీట్ మెయిన్ రోడ్ వరకు మన ఎగ్జిట్ క్లియర్ గా ఉందని చెక్ చేసి చూడండి చెక్ ఆల్ ద వెహికల్ నంబర్స్ ఓకే సార్ పదండి బాబు నాకు వచ్చిన లాస్ట్ కాల్ లొకేషన్ చెప్పండి లుకింగ్ ఆన్ సార్ 30 సెకండ్స్ లో చెప్తాను స్కూల్లో సార్ జస్ట్ అరైవ్ నిషా ఓకేగా ఏమైంది సార్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఓకే ఈజ్ ఆల్ క్లియర్ దా ఆల్ క్లియర్ సార్ జాగ్రత్త ఎస్ సార్ తప్పకుండా ఓకే ఇప్పుడు ఇమీడియట్గా నేను ఇంకో టీంని స్కూల్కి పంపిస్తాను బట్ సత్య ఇది ఒక ట్రాప్ కూడా అయ్యి ఉండొచ్చు అందుకని నువ్వు ఇల్లు వదిలి బయటికి రావద్దు ఇన్కమింగ్ కాల్ వస్తుంది ఐల్ కాల్ యూ బ్యాక్ ఓకే బాబు చెప్పు సార్ ట్రేస్ రూటెడ్ టు ఎంఆర్సీ నగర్ టవర్ సార్ థ్యాంక్ యూ బాబు D6 టీం నుంచి ఇంకో 5 మొబిలైజ్ చేసి పబ్లిక్ స్కూల్ పంపించు ఓకే వెంటనే బయలుదేరాలి మేక్ ఇట్ క్విక్ నీ పేరేంటి? ఏది ఏవైనా నేను తన్ని స్కూల్కి పంపించుండకూడదు అదే నన్ను తొలిచేసింది తీసుకెళ్ళండి అసలు ఏం జరిగింది? 5 వచ్చారు సార్ అందులో ఒకడు మెయిన్ అందరినీ కత్తితో పొడిచి పారేశాడు ఒక చిన్న పిల్లని ఎత్తుకుని ఆ గేట్ వరకు పరిగెత్తారు సార్ ఏం బండి? గ్రే కలర్ ఫోర్డ్ ఇండిగో సార్ ఎస్యూవి స్కూల్కి వచ్చేసావా? విక్టర్ 1 అవర్ నీకు నేను టైం ఇస్తున్నాను. ఈ లోపు నీ పక్కన ఉందే అదే చంద్రముఖి నేను చెప్పించాడు తీసుకెళ్ళి వదిలే. ఆ తర్వాత నేను చెప్పిన ఇంకో చోటికి రా, వచ్చి నీ చిన్న పాపను తీసుకెళ్ళు. 1 అవర్లో చంద్రముఖి నీ బండి నుంచి నా బండిలోకి ఎక్కలేదంటే నీ చిన్న పాపని పార్సల్ చేసి ఆ శవాన్ని మీ ఇంటికి పంపిస్తాను. విక్టర్ మిగతా వాళ్ళతోనే వదిలేయ్, గొడవ నీకు నాకు. నువ్వు మాట్లాడాల్సింది 2 మాటలు, ఎక్కడికి రావాలి. అవి తప్ప వేరే ఏ మాట నేను వినకూడదు. ఎక్కడికి రావాలి? బుడా పార్క్ దగ్గరికి వచ్చి ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వు. తర్వాత మనం ఎప్పుడైనా జాలీగా మాట్లాడుకునేటప్పుడు నాట్యమయూరి హేమానిక చావడానికి 10 సెకండ్ల ముందు నాతో ఏముందో నేను నీకు చెప్తాను. సరేనా సత్య? ఇన్నాళ్ళు తన చావుకి నేను కారణం కాదనుకున్నాను, కానీ నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా ఉండడం వల్లే నా హేమానిక చనిపోయింది. తన చావుకి నేనే కారణం అని తెలిసిన ఆ క్షణం నేను తట్టుకోలేకపోయాను. సార్ ప్లీజ్ నన్ను క్షమించు నిషా.